అమరావతికి సంబంధించిన బిల్ ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా దీనికి చట్టబద్ధత రాష్ట్రపతి ఆమోదం తర్వాత రాబోతుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఉండబోతుంది. దీంతో పాటు మరోవైపున వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కొత్త ప్రతిపాదన తెర మీదకి తీసుకురావడం జరిగింది. మావిగన్ అంటూ ఆయన ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చేసినట్లుగా భావించాల్సి ఉంటుందా? ఇప్పుడు దాదాపుగా ఇంకా చట్టబద్ధత వచ్చేసినట్లనే చెప్పుకోవాలా? 100% అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేయడం, పార్లమెంటు, రాజ్యసభలో తీర్మానం చేయడం, అట్లనే రాష్ట్రపతి దాని మీద ఆమోద ముద్ర వేయడం అన్నీ కూడా జరిగిపోయినాయి. దీన్ని ఎవ్వరు కూడా మార్చడానికి అవకాశం లేదు. ఎవరైనా దీని మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళు రాజకీయపరమైనటువంటి జిమ్మిక్కులతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవమైనటువంటి అంశం కాదు. అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని. సార్, ఇప్పుడు మీరు అటు చూస్తే గనక అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది కానీ, ఎక్కడా కూడా కౌన్సిల్‌లో దీని మీద సమావేశం పెట్టి, కౌన్సిల్‌లో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే కౌన్సిల్‌ని బైపాస్ చేస్తూ కేవలం అసెంబ్లీ తీర్మానం ద్వారా అటు పార్లమెంట్‌లో ఆమోదం పొందించుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూస్తారసలు? టెక్నికల్‌గా ఏది అవసరం అమరావతి రాజధాని కావడానికి? ఈ అంశాలు ఆధారంగానే మేము రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రయత్నం చేశాం. ఏది అవసరమో దాని మేరకు మేము ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు అమరావతికి రాజధానిగా చట్టబద్ధత రావడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు సార్? అటు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని. ఇప్పుడు ఇందులో ఎవరి పాత్రలో కూటమి అంటే 3 పార్టీల కలయిక. ఇందులో అందరి పాత్ర ఉంది. ఒకరి పాత్ర ఎక్కువ, ఒకరి పాత్ర తక్కువ అనే కొలమానాలకి అవకాశం లేదు. ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆ విధంగానే మనం దీన్ని చూడాలి. అంటే మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందంటూ మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే 2014లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అమరావతిని మీరు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అప్పట్లో 3 రాజధానులు అన్న విషయాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు అమరావతికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? అటు కేంద్రం నుంచి కేంద్రంలో వాటా ఎంత ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే ఈ రాష్ట్ర రాజధాని. దీనికి చట్టబద్ధతగా అన్ని అంశాల్ని మద్దతునిస్తూ మోడీ గారు దీనిలో ఆ రాజధానికి మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రైతుల పాదయాత్రలో మేము పాల్గొన్నాం. అలానే మా ఎన్నికల మేనిఫెస్టోలో 19లో కానీ 14లో కానీ అమరావతి రాజధాని అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 14లో అమరావతికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే అమరావతికి 6 వేస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు ఉందో దీనికి 30,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ 30,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్, ఇలాంటి ఔటర్ రింగ్ రోడ్డు నిజంగా దేశంలో ఎక్కడ కూడా లేదు. అలాంటి ఔటర్ రింగ్ రోడ్ని ఈవేళ అమరావతికి నేషనల్ హైవే ద్వారా మనం సహాయం చేస్తున్నాం. అలానే సీఎం గారు 56,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందని వారు తెలియజేశారు. ఇందులో 15,000 కోట్ల రూపాయలు హడ్కోనిచ్చి ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉంటుందో దాంతో అప్పిపించడం జరుగుతుంది. అలానే వివిధ ప్రపంచ సంస్థల నుంచి కూడా అమరావతికి అన్ని విధాలుగా ఈ 58,000 కోట్లలో మ్యాక్సిమం అమరావతికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల అన్ని సంస్థల నుంచి వచ్చి ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నంలో కేంద్రం నరేంద్ర మోడీ గారు కూటమికి అన్ని విధాల మద్దతు ఇస్తారని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సార్, అంటే ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే గనక దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి. రాష్ట్ర విభజనలో కీలకమైన హామీ మనకి ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది. రాజధాని నిర్మాణానికి మేము పూర్తిగా తోడ్పాటును అందిస్తాం అనేది అప్పట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న మీ బీజేపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే గనుక ఇప్పటికే 50,000 ఎకరాలని భూములు రైతుల దగ్గర నుంచి సేకరించారు. వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్ కూడా ఇంకా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఒక్కొక్క ఎకరానికి రూ. 2,00,000 ఖర్చవుతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా 1,00,000 ఎకరాలకి కేవలం మౌలిక సదుపాయాలకి రూ. 2,00,000 ఖర్చవుతుంది. ఇది సాధ్యమవుతుందా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. మీరేం చెప్తారు? సాధ్యాసాధ్యాలు అనేవి ఒక నాయకుడు ఆలోచించే ఆలోచన ప్రకారం ఉంటుంది. అది సాధ్యం అవుతుందా అనే దానికి అనేక కొలమానాలు మనం గతంలో తీసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకి రూ. 30 కూడా ఖర్చు పెట్టలేదు. విశాఖపట్నంలో ఆయన ఓ బిల్డింగ్ కట్టుకున్నాడు తప్ప, నేను ఇక్కడ విశాఖపట్నం రాజధాని అంటున్నాను అని ఒక రూ. 30 ఖర్చు పెట్టాడా? పోనీ అక్కడ కూడా నేను రాజధానిని అంగీకరిస్తున్నాను అన్నాడు. రూ. 1 ఖర్చు పెట్టాడా? పోనీ కర్నూలులో రాజధాని కడతానన్నాడు. అక్కడేమన్నా ఖర్చు పెట్టాడా? ఆయన ఎక్కడా ఖర్చు పెట్టలేదు. ఏం చెప్పాడు? నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే రాజధాని నేను ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఆయన ఎలా కట్టగలుగుతాడు? నువ్వు ఇస్తానని చెప్పేవా లేదా? నువ్వు రాజధాని ఇక్కడే కడతానని చెప్పేవా లేదు? రూ. 1 ఖర్చు పెట్టేవా? నువ్వు అబద్ధాలు చెప్తావు. అబద్ధాలు చెప్తున్నావు అనే దానికి ఉదాహరణ, నువ్వు ఎక్కడ రూ. 1 కూడా ఖర్చు పెట్టలేదు. అసలు నీ క్యాపిటల్ మీద ఆంధ్ర రాష్ట్రంలో అవగాహన రాహిత్యమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు పెడుతున్నారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అలానే డబ్బు ఎక్కడిది? ఇన్ని లక్షలు ఎక్కడొస్తాయి? వాజ్పేయి గారు 4 రోడ్లు వేయడానికి స్వర్ణ చతుర్భుజికి 50,000 కోట్లు కావాలన్నారు. ఈ డబ్బు వస్తుందా అని అన్నారు. ఇప్పుడు ఎన్ని స్వర్ణ చతుర్భుజులు వస్తున్నాయి? సంకల్పం ఉన్నటప్పుడు ఏదైనా మా ముఖ్యమంత్రి గారు సాధించి తీరుతారు. దాంట్లో రెండో ఆలోచనకి తావులేదు. జగన్ ఇలాంటి మాయ మాటల్లో మా కూటమి పడదు. గతంలో మా కూటమిని కూడా ఆయన మాయ మాటల్లో పడేశాడు. ప్రత్యేక హోదా అంటే మేము కూడా ప్రత్యేక హోదా అన్నాం. ఆయన 1924 ప్రత్యేక హోదా తెచ్చాడా? ఇవన్నీ బోటకం మాటలు. అవతల వాడిని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారేమో అని. అది 14, 19. ఇప్పుడు అలాంటి విషయాలకి ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ కారు. జగన్ ఇప్పుడు బోటకంగా ఒక స్లోగన్ రావదీశాడు. అది కూడా ఒక బోటకం, అది కూడా ఒక తూచ్ అనేది నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఏం లేదు సార్. ఇప్పుడు ఆయన ఇచ్చిన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన మీద మీరు ఏం చెప్తారు? ఆయన ఏమంటున్నారు? మచిలీపట్నం, అలానే గుంటూరు, అలానే విజయవాడ, ఈ మూడిట్లకి రాజధాని కట్టాలి కదా అనేది వారు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మూడింటిని కలుపుతూ ఇప్పుడు మచిలీపట్నానికి 6 వేసేస్తున్నాం, అక్కడ పోర్టును డెవలప్ చేస్తున్నాం. అలానే గుంటూరులో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. విజయవాడలో 2-3 ఫ్లైఓవర్లు కట్టాం. వీటిని అన్నిటినీ బేస్ చేసుకునే వేళ రాజధాని ఉంటుంది. రాజధాని పెరిగితే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆటోమేటిక్గా ఈ 3 నగరాల మీద పడుతుంది. మచిలీపట్నం అభివృద్ధి చెందుద్ది, గుంటూరు అభివృద్ధి చెందుద్ది, విజయవాడ అభివృద్ధి చెందుద్ది. 2 లక్షల కోట్ల రాజధాని ఈ అన్ని నగరాల మీద అద్భుతమైనటువంటి, ఆయన ఏదో మారదానం ఏదో దాన్ అంటున్నాడు, దాని మీదే ఈ ప్రభావం పడుతుందని ఆయన అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు మచిలీపట్నం కానీ, అదేవిధంగా విజయవాడ కానీ, అదేవిధంగా గుంటూరు కానీ, ఈ మూడిటిని కలుపుతూ ఆల్రెడీ ఇప్పటికే మౌలిక సదుపాయాలు కల్పించబడిన నగరాలు ఇవన్నీ కూడాను. ఈ నేపథ్యంలో ఈ మూడిటిని కలుపుతూ రాజధాని నిర్మాణం చేసుకోవడం అనేది తక్కువ ఖర్చుతోటి పూర్తయిపోతుందని మనం భావించాల్సి ఉంటుందా సార్? తక్కువ ఖర్చుతోటి ఈ రాజధాని పూర్తయితే కనుక ఇంత ఖర్చు అంటే ఈ కేవలం మౌలిక సదుపాయాలకే రూ. 2,00,000 కోట్ల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు కదా! ఆల్రెడీ 4 రోడ్లు వేసాం మచిలీపట్నానికి, 4 వేస్ వేసాం. ఇప్పుడు 6 వేస్ వేస్తున్నాం. అంటే ఏంటి? విజయవాడ నుంచి ఇప్పుడు మచిలీపట్నం వెళ్ళాలంటే 45 నిమిషాలు. రాబోయేటువంటి రోజుల్లో అర్ధగంటలో మచిలీపట్నం వెళ్ళిపోతాం. అది కనెక్టెడే. అలానే గుంటూరు రాజధాని ఆనుకునే ఉంది, విజయవాడ రాజధాని ఆనుకునే ఉంది. ఆయన మాయ మాటలు తప్ప, మరో ప్రత్యేక హోదా అనే మాటలు తప్ప, ఆ మాటల్లో మనం పడి నన్ను మీరు అడగడంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ
ఈ ఊరికే స్లోగన్స్ అంటాను అతనివి. ఆ స్లోగన్స్లో ఎవరు పడరు. మరి మీరు స్లోగన్స్ ఇచ్చారు, నేను అమరావతిలో రాజధాని కడతాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. కట్టలేదు. కట్టకపోతే ఏమైందో మనందరికి కూడా తెలుసు. ఆ దృష్ట్యా ఈ మాయ మాటల్లో ఎవ్వరూ పడరు. ప్రభుత్వానికి ఒక మార్గదర్శకత్వం చంద్రబాబు నాయుడు ఈ రాజధాని నిర్మాణం చేసి భారతదేశంలోనే ప్రగతి పదమైన రాజధానిని నిర్మాణం చేసేటువంటి ఒక స్పష్టమైన స్ట్రక్చర్తో ఉన్నాడు. ఆయన ప్రాక్టికల్ థింకింగ్తో ఉన్నాడు. అది ముందుకు వెడుతుంది. అందులో ఇట్టి పరిస్థితిలో కూడా వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులో జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఊరికే బూటకం అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా ఆత్మ సంతృప్తిగా తెలియజేస్తున్నాను. ప్రశ్నకు ప్రశ్న కాదు, అవాస్తవమైనటువంటి అంశాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన కేవలం 22 నెలల్లోనే దాదాపుగా 3.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలకి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందంటే మరి రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది అంటారు? రాజధాని ఎప్పటికి మనం చూడగలుగుతాం అంటారు అసలు? రాజధానులు అనేవి ఒక రోజుల్లో పూర్తి కాదు. నయా రాయ్పూర్ కట్టడానికి 15 సంవత్సరాలు పట్టింది. అలానే గుజరాత్లో గాంధీనగర్లో రాజధాని కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. అలానే రాజధాని వేళ స్టార్ట్ అయింది. దానికి సమయం తీసుకుని అన్ని విధాల ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఈవేళ బ్లూ ప్రింట్లు అన్ని రోడ్లకి చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణంలో ఏ అధికారి కూడా టైమ్లీ వెళ్ళాలి. టైమ్లీ వెళ్ళకపోతే ఆ అధికారుల్ని టకటక మార్చేటువంటి పరిస్థితి ఉంది. 3 అధికారులు మారారు. ఎందుకు మారారంటే ప్రభుత్వానికి ఆ యొక్క రాజధానిని చాలా స్పష్టంగా, చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకుని ఆ రాజధానికి అన్ని విధాలా ముందుకు వెళ్ళేటువంటి ఒక ఆలోచన పరంగానే ఈవేళ కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందుకు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ రాజధాని చూసుకుంటే కనుక ఈ నిర్మాణం అనేది సెల్ఫ్ సస్టైనబిలిటీ అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే అప్పులు తెచ్చి ఈ రాజధాని నిర్మించడం కానీ, లేదంటే కనుక దీని ఆదాయం సృష్టించుకుని రాజధాని నిర్మాణం చేయాలంటే ఎంతవరకు సాధ్యం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది దాంట్లో ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. ప్రతి అంశంలో కూడా ఇప్పుడు రాజధాని అద్భుతంగా అనేక సంస్థలు అక్కడ కడితే దాని మూలంగా వచ్చేటువంటి ఆదాయ వనరులు అనేకమైన స్కూల్స్ కడుతున్నారు. అలానే ఆ కాలేజీలను ఆధారం చేసుకుని ఎంబీబీఎస్ కాలేజీలు కడుతున్నారు. అనేకమైన ప్రపంచ విద్యా సంస్థలు అక్కడికి వస్తున్నాయి. ఇవన్నిటిని ఆధారం చేసుకుని మనకి రాబోయేటువంటి రోజుల్లో జిఎస్టీ విపరీతంగా పెరిగే విధంగా ఆలోచనలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ కంటే ఎక్కువ జిఎస్టీ వస్తుంది, హైదరాబాద్ కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, హైదరాబాద్ కంటే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇక్కడ నిర్మాణం కాబోతున్నాయి. అలాంటి ఆలోచనతో మేము ముందుకు వెడుతున్నాం కాబట్టి ఇది తప్పకుండా డిపెండెంట్, దాని ఆధారంగానే సెల్ఫ్ సస్టైనబిలిటీ మీద ఆలోచన విధానం స్పష్టంగా నిగూఢంగా లేదు, చాలా స్పష్టంగా ఉంది. దాని ఆధారంతో అప్పు తీసుకొచ్చిన ప్రపంచ బ్యాంకులకి ఈ యొక్క క్యాపిటల్ ద్వారానే మేము అప్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కావచ్చు, లేదంటే కనుక మొత్తం బడ్జెట్లో అధిక భాగం ఒకే ప్రాంతానికి కేటాయించడం ద్వారా మిగిలిన ప్రాంతాలకి అన్యాయం జరుగుతుందనేది వైఎస్ఆర్సీ చెప్తుంది. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తామనేది వారు చెప్తున్నమాట. మరి ఏ మాటలు చెప్పినా నేను ఒకటే చెప్పాను, నేను ముందే చెప్పేశా. సరే ఆయన 3 క్యాపిటల్స్ అన్నాడు, 30 రూపాయలు పెట్టలేదని వైజాగ్లో దమ్ముంటే చెప్పమండి, నేను వైజాగ్ ఇంత ఖర్చు పెట్టానని. ఏదన్నా ఒక్క రోడ్డు నా మూలంగా వేసానని చెప్పమనండి. ఏదైనా పోనీ అమరావతిలో అతనికి ఇష్టం లేదు, పోనీ కర్నూలులో అయినా సరే నేను 100 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తే దమ్ముంటే నా దగ్గరికి రమ్మనండి జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఇన్ని లక్షల కోట్లు ఈవేళ ఏ అభివృద్ధి ఆగింది? విశాఖలో ఈవేళ అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేకమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. విశాఖపట్నంలో ఈవేళ హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, అది 2 లక్షల కోట్లు. ఈవేళ మనకి స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, అది 1,80,000 కోట్లు. అనేక రకాల ఇండస్ట్రీస్ ఈవేళ అనకాపల్లి పార్లమెంట్లో వస్తుంటే అభివృద్ధి జరగడం లేదని చెప్పడంలో ఔచిత్యం ఏంటంటున్నా? అసలు ఆ విషయాలు ఆలోచిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అంటున్నా.
ఇది అభివృద్ధి కాదా? 1,00,000 కోట్లు అక్కడ పెట్టాం. ఇక్కడ 4 లక్షలు 5 లక్షల కోట్లతో విశాఖపట్నంలో అనేకమైన ఇండస్ట్రీస్ వస్తుంటే, అక్కడ శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ వస్తుంటే, శ్రీకాకుళంలో పోర్ట్ వస్తుంటే, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకి అనేక విధాల అభివృద్ధి చేయడం కోసం పోలవరం నీటిని కూడా శ్రీకాకుళం దాకా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. అది కూడా ఉంది. ఆ దృష్ట్యా ఏ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. రాయలసీమలో కూడా ఇండస్ట్రియల్ జోన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. రాయలసీమలో డ్రోన్స్ పరిశ్రమను పెడుతున్నాం. రాయలసీమలో అనేక పరిశ్రమలు పెట్టేటువంటి ఏర్పాట్లు ఈవేళ జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన నోట్స్ని ఇచ్చింది. ఆ నోట్స్ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ నోట్స్ ఆధారంగా ఆ రాయలసీమ జిల్లాలో అనేకమైన ఇండస్ట్రీలు రావడానికి అవకాశం ఉంది. రాష్ట్రం సమగ్ర పురోభివృద్ధితో ముందుకు పెడుతుందనే విషయాన్ని నేను మీకు స్పష్టం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి మాటలు కరెక్ట్ కాదనే విషయాన్ని కూడా నా సమాధానం ద్వారా తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు పార్లమెంట్లో దాదాపుగా 11 పార్టీలు మాట్లాడాయి. దాదాపుగా అన్ని పార్టీలు కూడా మద్దతు పలకడం జరిగింది. అటు లోక్సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ, ఈ చట్ట పద్ధతి కల్పించడం విషయంలో. అమరావతి రైతులకు న్యాయం చేయాలని కొంతమంది కోరడం జరిగింది. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కొంతమంది కోరడం జరిగింది. ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే దానికి సంబంధించి మద్దతు తెలపకుండా అటు లోక్సభలో కానీ, ఇటు రాజ్యసభలో కానీ వాకౌట్ చేయడం వెళ్ళడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు ఎలా ఉంటాయంటే, నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అంటాడు. నేను ఒక్కడనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వను, దాని మీదే నేను నిలబడతాను అంటాడు. ఇప్పుడు అమరావతి కూడా అంతే. ఒక మాట చెప్తే దాని రిజల్ట్ ఏంటి అనేది 24లో మనం గమనించాం. నేను ఎందుకంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటారు జగన్మోహన్ రెడ్డిది. ఆయన ఏమంటాడంటే, నేను ఒక్కడనే, అందరూ ఒకలాగా మాట్లాడితే నేనెందుకు విభిన్నంగా ఉండాలి అని చెప్పాడు. నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని పిఠాపురంలో చెప్తాడు. చెప్తే ఏమైంది 24లో? ఆ దృష్ట్యా నేను క్యాపిటల్కి వ్యతిరేకిని అని ఆయన చెప్తాడు అమరావతికి. అది ఆయన కోరుకుంటున్నాడు. కోరుకుంటే దాని ఫలితం 29లో ఆయన చూడబోతున్నాడు. మనం కూడా చూస్తాం. అంటే మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడున్న రైతులకు న్యాయం చేయాలి, కొన్ని సవరణలు చేయాలి అనేది వాళ్ళు చెప్తున్న ప్రతిపాదన. ఇటీవల కాలంలో మీరు 2, 3 రోజుల క్రితం ఆయన ప్రెస్ మీట్ కూడా చూసుంటారు. దానికి సుదీర్ఘంగా నేను వివరించి చెప్తున్నాను అనేది కూడా ఆయన చెప్పే మాట. తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాం. న్యాయం చేయకపోతే వాళ్ళకి విశ్వాసం లేకపోతే మరొక 50,000 ఎకరాలు ఎందుకు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మీద విశ్వాసం లేదు. గతంలో మాకు అన్యాయం జరిగింది, మా 40,000 ఎకరాలు మీరు ఏం సెటిల్ చేయలేదు, మరి ఇప్పుడు మరలా ఎందుకు, ఇప్పుడు మేము ఇవ్వం అని ఏ రైతన్నా అన్నాడా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడా? కలిశారా? మాట్లాడారా? చెప్పమనండి. ఆ దృష్ట్యా వారికి అన్ని సకల సౌకర్యాలు రైతులకు ఇచ్చే విధంగానే మా ప్రభుత్వం ముందుకు పెడుతుందని తెలియజేస్తున్నాం. ఒకవేళ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ 3 రాజధానుల ప్రతిపాదన మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా మళ్ళీ రాజధాని మార్చే అవకాశాలు ఉంటాయంటారా? ఆ ఛాన్సే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపథంగా చెప్తున్నాను, 29లో అధికారంలోకి రాడు, కూటమే అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా నేను తెలియజేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ 2029లో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనేది ఘంటాపథంగా సోమవీర్రాజు చెప్తున్నారు. దీంతో పాటు గతంలో ఏదైతే 3 రాజధానులు అనే ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చిన తరువాత ఆనాటి ప్రభుత్వం, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ₹1 ఖర్చు పెట్టారా? దమ్ముంటే చెప్పాలంటూ కూడా ఆయన సవాల్ విసురుతున్నారు. వీడియోని సాయితో కలిసి వినాయకరావు, విశాఖపట్నం నుంచి.